బడ్జెట్ కొత్తగా ఏమీ లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. విద్య గురించి గొప్పలు చెప్తున్న ప్రభుత్వం బడ్జెట్లో ఆశించిన విధంగా కేటాయింపులు చేయలేదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పారు. ఆరోగ్యశ్రీకి గతి లేదు, పెన్షన్లకు ముడిపెడుతున్నారన్నారు. గుడులకు సంబంధించి ఎక్కడా కేటాయింపులు లేవని, కానీ ముస్లిం వర్గాలకు మాత్రం బడ్జెట్ పెంచారన్నారు రామచంద్రరావు. పోయినసారి బడ్జెట్ కన్నా దాదాపు పెద్ద దీనిలో మార్పులు చేర్పులు ఏం లేవు. వీళ్ళు 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది అని కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ గురించి. మీరు ఎడ్యుకేషన్ విషయంలో గత సంవత్సరం కన్నా 1000 కోట్లు పెంచినప్పుడు కూడా ఓవరాల్ బడ్జెట్లో అది కేవలం 8.6% మాత్రమే ఎడ్యుకేషన్ అలాట్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి అది 1000 రోజులైనా కూడా దాని గురించి మాట్లాడరు. కానీ ఈ బడ్జెట్ అలొకేషన్ మాత్రం పర్సెంటేజ్ పెంచరు. మీరు మాట్లాడినటువంటిగా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీసు, ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ ఇవన్నీ పెద్ద గొప్పగా చెప్పుకున్నారు మీ దాంట్లో. కానీ ఏది కూడా మీరు అలాట్ చేసిన బడ్జెట్లో విద్యా వ్యవస్థకు ఏది కూడా మెరుగుపెట్టేటటువంటి ఒక ప్రయత్నం లేదు దాంట్లో. రెండో విషయం వచ్చే వరకు ఆరోగ్య విషయంలో చెప్పారు మీరు. ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేసినట్టు ఏం కనబడలేదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పర్యవేక్షిస్తుంది. వాళ్ళ ఒక సూపర్విజన్లో మిగతా పెన్షన్స్ కానీ వాళ్ళ ఒక బెనిఫిట్స్ కానీ అవి కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీకి గతి లేదు, దిక్కు లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా పూర్తి కాలేదు, ఇవ్వలేదు ఎక్కడ. అటువంటి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కు ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా పెట్టేస్తే అంటే ఇవి కూడా దివాలు తీయాలని, ఇవి కూడా బకాయి పడాలనా? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇవాళ చెప్పడం జరిగిందో అది మొత్తం కూడా ఏదో ఫ్యాన్సీగా, దీంట్లో ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీకు లేదు. రాజీవ్ గాంధీ గారు వారే అన్నారు ఒకసారి. ఏమని అన్నారు? రాజీవ్ గాంధీ గారు అన్నది ఏంటంటే నేను రూపాయి పంపిస్తే కింద 15 పైసలు మాత్రమే పోతున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోదీ గారు రూపాయి పంపిస్తే కింద రూపాయి పోతుంది. మోదీ గారు 60 పైసలు పెడితే మీరు 40 పైసలు పెట్టండి, అవి లబ్ధిదారుకు పోతుంది. ఇంతకుముందు బ్రోకర్లకు, మధ్యవర్తి వహించే వాళ్లకు, వాళ్ళ దళారులకు, వాళ్ళకు మాత్రమే పోతుండే. ఇప్పుడు ఈ వ్యవస్థ విబిజీ రామ్ ద్వారా అసలైనటువంటి ఒక బీదవాడికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఒక విబిజీ రామ్ కింద వారికి వచ్చేటటువంటి ఒక బెనిఫిట్ అది. అంటే ఇంకా 45,000 ప్రతి రైతుకు మీరు బాకీ, అది మీరు ఎగ్గొట్టారు. అది ఎక్కడ మీరు దాన్ని మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే రైతులకు రావాల్సినటువంటి యొక్క ఏదైతే వాళ్ళకు సంబంధించిన రైతు భరోసా మీరు ఇవ్వట్లేదు. మీరు రైతులకు బాగా పెద్ద చేస్తామని చెప్తా ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు చెవులో పువ్వు పెట్టడమే.